చంద్రబాబుపై ఫైబర్ నెట్ సంస్థ పెట్టిన కేసుకు సంబంధించిన ఫైవ్లో మార్పులు చేర్పులు జరిగాయేమోనని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫైలులో కొత్తగా ఏమైనా రాశారా లేదా తొలగించారా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. అత్యంత కీలకమైనటువంటి ఈ ఫైలును వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఫారసుతో ఉద్యోగంలో చేరిన ఒక మహిళ చేతిలో ఎందుకు ఉంచారో అర్థం కావట్లేదని, కనీసం ఆ మహిళకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇవ్వలేదని, కేవలం వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే విధులు అప్పగించి అధికారులు జీతం చెల్లిస్తూ వచ్చారని చెప్పి చెప్పడం జరిగింది. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చి కూడా కొనసాగుతుంటే మొన్న ఆ అమ్మాయిని సంస్థ నుంచి పూర్తిగా తొలగించడం పూర్తిగా ఆ సంస్థ నుంచి పూర్తిగా తొలగించేసామని చెప్పి జీవీ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సార్వత్రిక ఎన్నికల ముందు తీసిన వ్యూహం సినిమాకు 2.51 కోట్లను ఫైబర్ నెట్ చెల్లించిందని తెలిపారు. వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని, వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూసే వచ్చాయని, కానీ వ్యూకు 11,000 రూపాయల చొప్పున నిధులు చెల్లించారని చెప్పి చెప్పడం జరిగింది.